మార్కెట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్, విప్రో, సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ, హిందాల్కో, కోటక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, నిఫ్టీ 6 వారాల తర్వాత ఈ వారం బలమైన పుల్ బ్యాక్ చూపించింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా స్వల్పకాలిక సపోర్ట్ స్థాయిల నుంచి రికవరీ అయ్యింది. మరి ఈ ర్యాలీ కొనసాగుతుందా, లేక ఇది కేవలం నిఫ్టీ వరకే ఆప్షన్స్ ఎక్స్పైరీ ముందు వచ్చిన ఫుల్ బ్యాక్ అని మాత్రమే అనుకోవచ్చు అంటారా? అసలు మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే కనుక చార్ట్స్ ప్రకారం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ దిశ ఏ విధంగా ఉంది సార్? మేడం, మీరు అన్నట్టు 25,669 ఐ థింక్ మనకి జూన్ లో హై వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి గత 6 వారాలుగా ఒక రెడ్ క్యాండిల్స్ రావటం చూసాం. సో ఈ వారం గ్రీన్ క్యాండిల్ అయితే కనపడుతుంది యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ ద వీక్, రేపు మనకి August 15th హాలిడే కాబట్టి. అండ్ మీరు అన్నట్టు ఇవాళ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో గత 3 days గా మనం ట్రేడింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రాబ్లీ ఫ్రైడే రోజు ఏదైతే ఒక మంచి రికవరీ రావటం చూసాం, మండే అది కొనసాగిందని చెప్పాలి. అగైన్ ట్యూస్డే కొద్దిగా సెల్ ఆఫ్ కి గురై అండ్ నిన్న ఇవాళ కొంచెం గ్రీన్ లో ట్రేడ్ అవుతుంది మార్కెట్. బట్ అగైన్ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అదొక క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది 24,739. అంటే ఇక్కడ నుంచి ఒక 120 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే బుల్స్ మళ్ళీ కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ సెల్ ఆన్ రైజ్ అని మనం చెప్పుకోవాలి. సో నిన్న ఇవాళ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఆప్షన్స్ ఎక్స్పైరీ నిఫ్టీ పర్టికులర్ గా చూస్తే కనుక 24,650 దగ్గర ప్లే చేస్తున్నట్టు స్మార్ట్ మనీ కనిపిస్తుంది. మేబీ ఈ రోజు కూడా అదే ఉండే ఛాన్స్ ఉంది. సో నిన్నటి మూమెంట్ ఏదైతే మనం చూసామో ఆ మూమెంట్ ఈ రోజు కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. బిట్వీన్ 24,550 నుంచి 24,700 మధ్యలో నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ సపోర్ట్ పాయింట్ అయితే చాలా దూరంలో ఉంది. 24,215 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్, అది నిఫ్టీకి సపోర్ట్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నో 24,200 నుంచి 24,800 మధ్యలో నిఫ్టీ కొనసాగే ఛాన్సెస్ ఉంది విత్ సెల్ ఆన్ రైస్ యాజ్ స్ట్రాటజీ కింద పెట్టుకోవాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక మల్టీ వీక్ లోస్ ఏదైతే ఉందో 54,576 ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 800 పాయింట్స్ కింద. అగైన్ మనకి లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ 55,752. ఇన్ఫాక్ట్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రైజెస్ సూచిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 400-500 పాయింట్స్ పెరిగితే రిస్క్ రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది. మేబీ 55,800 ఆ రేంజ్ లో సెల్ చేయగలిగితే కనుక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ మళ్ళా లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్ గా ఐ థింక్ అన్సర్టనిటీ అనేది కొనసాగుతుంది. రెండు ఇండిసెస్ లో కూడా ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. అంజలి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. నా దగ్గర రీసెంట్ 2,300 షేర్ ఉందండి. నేను షార్ట్ టర్మ్ కి తీసుకున్నాను. అది ఎంత రేంజ్లో సెల్ చేయొచ్చు, అలాగే సేవింగ్ స్పెషల్ తీసుకోవచ్చండి. సార్ అంజలి గారు మరొకసారి చెప్పరా? ఓకేనండి, నా దగ్గర రీసెంట్ 2,300 ఉన్నాయండి. నేను దగ్గర షార్ట్ టర్మ్ కి తీసుకున్నాను. 2,500 ఆ రేంజ్ లో ఎక్కడ సెల్ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైమ్ సేవింగ్ ఇండస్ట్రీస్ ప్రెసెంట్లీ తీసుకొచ్చండి. వాయిస్ అయితే క్లియర్ లేదండి, బట్ ఏషియన్ పెయింట్స్ అన్నట్టు వినపడింది స్టాక్ గురించి. సో 2,500 ఆ రేంజ్ లో కొన్నారన్నట్టు వినపడింది. డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ అనే చెప్పొచ్చు ఏషియన్ పెయింట్స్, బికాస్ స్టాక్ ఒక బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగింది చార్ట్స్ లో. ఇన్ఫాక్ట్ మార్చ్ లో మనం చూస్తే కనుక 2124 దగ్గర ఏషియన్ పెయింట్స్ ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగి అక్కడి నుంచి అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయింది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే దీనిలో ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది 2750 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం చెప్పుకోవచ్చు. సో 2450 ఏదైతే ఉందో ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా స్వింగ్ లో ఏదైతే ఉందో 2320 ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది ఏషియన్ పెయింట్స్ కి.
సో డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్, ఇక్కడ నుంచి ఒక 10% ఇన్ ద నెక్స్ట్ 1 quarter పెరిగే ఛాన్స్ అయితే చార్ట్స్ లో మనకు కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ కిషన్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి. సార్ కొంచెం క్లియర్ గా మాట్లాడండి, నెమ్మదిగా చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? నమస్కారం అండి రాజేందర్ గారు. నమస్కారం అండి. షార్ట్ టర్మ్ కోసం సిటీ యూనియన్ బ్యాంక్ తీసుకోవచ్చునా? సిటీ యూనియన్ బ్యాంక్ ప్రాబ్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఎస్ అనే చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే ఈ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంది డెఫినెట్ గా, బట్ అగైన్ కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చినా కూడా కొద్ది వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ 200 రూపీస్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. ఇన్ఫాక్ట్ ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ హై పైన ట్రేడ్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై 249 2020లో రావటం చూసాం. సో 232 మొన్న వెళ్ళటం చూసాం మనం. ఈవెన్చువల్లీ 250 260 వరకు అయితే వెళ్తుంది స్టాక్, బట్ అగైన్ ఇమీడియట్లీ వెళ్తుందా కొద్ది కరెక్ట్ వెళ్తుందా అనేది వీ షుడ్ వెయిట్. సో మీకు అట్లీస్ట్ 2-3 months వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్ అంటాను. 210 నుంచి 200 మధ్యలో అక్యూములేట్ చేయొచ్చు సిటీ యూనియన్ బ్యాంక్, బట్ 190 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా ట్రేడింగ్ పరంగా మీరు కొనాలి అనుకుంటే కనుక 249 నుంచి 260 మధ్యలో ప్రాఫిట్స్ కూడా. హలో రాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ కలంజలి జ్యువెలరీస్ 660లో తీసుకున్నా అండి. హెచ్ఏఎల్ వచ్చి 5300లో తీసుకున్నా అండి. అవి కొంచెం ఎలా ఉంటాయో చెప్పండి సార్. కలాంజలి జ్యువెలర్స్ ప్రాబ్లీ ఇది హై రిస్క్ బెట్ అండి మీరు తీసుకుంది, బట్ ప్రాబ్లీ ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా యూజ్ చేయాలి తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ నాట్ వర్త్. మనం గతంలో కూడా చూసాం 795 నుంచి 430 విత్ ఇన్ 1 month రావటం చూసాం. దాని తర్వాత అగైన్ 617కి వెళ్ళి ఇప్పుడు 520 దగ్గర ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే, 600లో కొన్నా అన్నారు, ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు అండి. బట్ అగైన్ ఇది 440 కింద క్లోజ్ అవుతే మటుకు అగైన్ స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఒకవేళ ట్రేడింగ్ బెట్ అయితే కనుక. బట్ 3 months వ్యూ ఉంటే కనుక మీకు ఈజీగా ఇది 640 to 660 వచ్చే ఛాన్స్ ఉంది, అంటే 10% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఇది వీక్ స్టాక్ గా మనం పేర్కొంటాం. సిమిలర్లీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మీరు 5300లో కొన్నారు, ప్రాబ్లీ నేను అనుకోవటం లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో ఎప్పుడైతే న్యూ హై ఉన్నప్పుడు మీరు కొని ఉంటారు. దాని తర్వాత అగైన్ ఇట్ కేమ్ టు 3040 అండ్ దాని తర్వాత 5100 కూడా మనం వెళ్తాం చేసాం. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే లోవర్ లెవెల్స్ కూడా మనం కొనే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 2023 మేలో ఆల్మోస్ట్ 1300 రూపీస్ ఉన్న స్టాక్. సో ఎప్పుడైతే విత్ ఇన్ 1.5 year ఇంత స్పీడ్ గా పెరుగుతుందో టోటలీ 1-2 years కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయొచ్చు, బట్ అగైన్ మార్కెట్ కరెక్ట్ అయి 3800 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా కొనాలి. ఈ స్టాక్ కూడా మీకు అట్లీస్ట్ 1 to 1.5 year టైం ఫ్రేమ్ ఉంటేనే హెచ్ఏఎల్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడు. స్టాండర్డ్ గ్లాస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. స్టాండర్డ్ గ్లాస్ ఇంకా రిలయన్స్ ఇప్పుడు ఈ తీసుకోవచ్చా ఇప్పుడు? మిడ్ క్యాప్స్ ఈ టైంలో అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే మనకి నిఫ్టీ పర్ఫార్మ్ చేసినా కూడా మిడ్ క్యాప్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ తోటి ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్. సో స్టాండర్డ్ గ్లాస్ ఎస్ఐపి మోడ్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. 3 months టైం ఫ్రేమ్ లో ఈ ప్రైస్ నుంచి అబౌట్ 10% కరెక్షన్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు, బట్ అగైన్ 1 year టైం ఇవ్వాలి. వెరాజ్ రిలయన్స్ మీరు అక్యూములేషన్ మొదలెట్టొచ్చండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 1550 నుంచి కరెక్ట్ అయ్యి 1370 దాకా కూడా రావటం చూసాం మనం. అండ్ 200 మూవింగ్ యావరేజ్ అవుతుందో ఎగ్జాక్ట్లీ అక్కడే ట్రేడ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ రేట్ లో కొనే ప్రయత్నం చేస్తారు. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయినా ఫర్దర్ గా ఇది అగైన్ ప్రీవియస్ స్వింగ్ లో అయితే వచ్చే సూచనలు కనిపించలేదు, విచ్ ఇస్ 11-14. మేబీ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే కనుక ఇది 1280 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు కొనే ప్రయత్నం చేయాలి. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, రిలయన్స్ కూడా మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక బిట్వీన్ 1370 నుంచి 1280 మధ్యలో అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ చైతన్య గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, రైల్టెల్ వచ్చేసి 381 లో తీసుకున్నాను సార్. టెక్స్ మ్యాకో రైల్ వచ్చేసి 159 లో తీసుకున్నాను. రీసెంట్ గా రిజల్ట్ రైల్టెల్ బాగానే ఉంది, టెక్స్ మ్యాకో రైల్ ఏదో వీల్ సెట్ ఇష్యూస్ ఇండస్ట్రీ వైడ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి కొంచెం తగ్గింది అంటున్నారు. వీటి గురించి కొంచెం చెప్పండి సార్. కొంచెం లాసెస్ లో ఉన్నాను, 10%, 8% లాసెస్ లో ఉన్నాను. కరెక్ట్.
రైల్వే స్టాక్స్ అన్ని మనం చూసామండి 2024 జూలైలో టాప్అవుట్ అయిపోయినాయి అన్ని కూడా ఎలక్షన్ రిజల్ట్స్ డేట్ ఏది వచ్చిందో. సో అక్కడ నుంచి 670 నుంచి 265 దాకా కిందకి రావటం చూసాం. అగైన్ పుల్ బ్యాక్ లో అబౌట్ 480 దాకా కూడా పైకి వెళ్ళటం చూసాం. సో యాజ్ ఆఫ్ నౌ చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది ఏమని చెప్పాలి, బికాస్ 378 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ట్రేడ్ అవుతుంది. సో మీరు కొన్నది నియర్ టు దట్ ప్రైసే కాబట్టి పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అనే చార్ట్స్ పరంగా మనకు సూచిస్తుంది. ఎందుకంటే 392 నుంచి 430 మధ్యలో ఒక సప్లై జోన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి 10% మీ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ టెక్స్మాకో కూడా ఇట్స్ అగైన్ ఏ రైల్వే నేమ్. సో ప్రాబ్లీ ఆ స్టాక్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా వీక్ గానే ట్రేడ్ అవుతున్నాయి ఓవరాల్ రైల్వే స్పేస్ అవన్నీ కూడా. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ని కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ మేబీ మీ ప్రైస్ వచ్చినా కూడా లేదంటే 3 to 4% లాస్ ఉన్నా కూడా ఎగ్జిట్ అయ్యి పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో ప్రాబ్లీ ఈ టైంలో ఐ థింక్ బ్యాంకింగ్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఇన్ఫాక్ట్ పిఎస్యు బ్యాంక్స్ లో ఉండటం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఫర్ ద నెక్స్ట్ 1 quarter. ఆర్ కొద్దిగా రిస్క్ తీసుకుంటే కనుక ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో కూడా వన్ షుడ్ ట్రై టు స్టే. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న సెక్టర్స్ అన్ని కూడా వెరీ వోలటైల్ ఉంటాయి రానున్న 2-3 quarters లో కూడా. ఆర్డర్స్ వచ్చినప్పుడేమో స్టాక్ పెరుగుతుంది, దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కూడా అంతే స్పీడ్ గా వస్తాం మనం చూస్తున్నాం. సో వాటిల్లో ట్రేడింగ్ బెట్ కింద కానీ బై అండ్ హోల్డ్ టైప్ అయితే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎనీ సెక్టర్ లైక్ డిఫెన్స్ కానీ వీటన్నిటిలో కూడా ట్రేడింగ్ మోడ్ లోనే మనం ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, నెక్స్ట్ కాలర్ శివాజీ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మేడం మీకే అడగాలి క్వశ్చన్, మీరు అడగాలి మేడం. ఒకటి విశాల్ మెగా మార్ట్ ఒకటి అశోక బిల్ కార్డ్ షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు కొనుక్కోవచ్చా అడగండి. హలో అడగండి సార్. విశాల్ మెగా మార్ట్ ఒకటి అశోక బిల్ కార్డ్ ఇప్పుడు తీసుకోవచ్చు సార్ షార్ట్ టర్మ్ కోసం, ఎంటర్ప్రైజ్ చెప్పండి సార్. అశోక బిల్డ్కాన్ అగైన్ ఇట్స్ ఏ ప్రాబ్లీ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న స్టాక్ అది. సో అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. బట్ విశాల్ మెగా ఏంటంటే బేసికలీ ఎంఎస్సిఐ రిజిమీలో అది యాడ్ అవుతుంది స్టాక్. సో అది కూడా హ్యూజ్ రన్అప్ రావటం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే 30 or 40% పెరిగింది. సో ఇలాంటి టైంలో ఎంటర్ అవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకున్నా కూడా 5 to 6% కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదర్వైజ్ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. మీరు కొద్దిగా బెటర్ స్టాక్ చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ మంచిదని నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్ ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.